హాయ్ అందరికి నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈ రోజు హైదరాబాద్ లో జూబ్లీస్ కాన్స్టిట్యూన్స్ లో బై ఎలక్షన్స్ వచ్చినాయండి. ఇందులో ఎవరు విన్ అవుతారు దాని గురించి పూర్తి వివరణ ఇవ్వబోతున్నాండి. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా? తెలంగాణలో ఉన్న హైదరాబాద్ ఇందులో జూబ్లీస్ కాన్స్టిట్యూన్స్ లో బై ఎలక్షన్స్ వచ్చినాయండి. ఎందుకు వచ్చినాయంటే బిఆర్ఎస్ ఎమ్మెల్యే గారైన మాగని గోపీనాథ్ గారు అకాల మరణం చెందడం అనేది వచ్చింది. ఆయన 3 దఫాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా నగ్గారు. అలాగే ఇక్కడ బిఆర్ఎస్ నుంచి ఎక్కువగా ఆయన పేరు ఎక్కువ వినిపిస్తుంది. అలా ఇప్పుడు ఆయన అకాల మరణం తర్వాత ఈ ఎలక్షన్స్ అయితే ముందుకు వచ్చినాయి. అయితే ఇందులో ఎవరెవరికి సీట్లు కేటాయించి బై ఎలక్షన్ జరుగుతున్నాయంటే బిఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గారు వైఫ్ అయిన మాగంటి ఇంటి గారికి ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు అంటే చిన్న శ్రీశైలరావు గారు అబ్బాయి నవీన్ యాదవ్ గారికి ఇచ్చారు. బీజేపీ నుంచి లంకల్ దిలీప్ గారు ఈయనకి ఇచ్చారు. ఇలా ముగ్గురు పోటీదారులకి కొంచెం ముందున్నారు. మిగతా వాళ్ళు ఇండిపెండెంట్ అభ్యర్థులు వీళ్ళు వెనకాల ఉన్నారు. ఇది పక్కన పెట్టేస్తే ఈ ముగ్గురు యొక్క వినికిడి తెలిస్తే ఇందులో ఎవరు నగ్గుతారో మీరే చెప్పచ్చు. ముగ్గురులో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాల్సింది నవీన్ యాదవ్ గారు. ఇతను ఎక్కడి నుంచి వచ్చారంటే ఈయన సొంత నియోజకవర్గం, పైగా యూసఫ్గూడ బస్తీలో ఈయన ఇల్లు ఉంది. సొంత ఇల్లు అక్కడే ఉంటారు. వీళ్ళ ఫ్యామిలీ ఇప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. వీళ్ళ రాజకీయ పరమైన గొడవలు ఉన్నాయి, వీళ్ళకి వ్యక్తిగతమైన గొడవలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడేస్తే జనాలతో వీళ్ళకి ఎక్కువగా మమేకం ఉంది. సినిమా వాళ్ళతో ఎక్కువగా మమేకం ఉంది. సినిమా వాళ్ళంటే ఎక్కువగా ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళంటే వీళ్ళకి బాగా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది. ఆ ఫ్రెండ్షిప్ తో వీళ్ళు నవీన్ యాదవ్ గారు 2-3 టైమ్స్ అయితే పోటీ చేశారు. 25,000 ఓట్లు మెజార్టీ ఆయన చేతిలో ఉంది ఇప్పుడు. అయితే ఆ 25,000 ఓట్లు తప్ప కొత్త ఓటు బ్యాంకింగ్ క్రియేట్ చేసుకోలేకపోయారు. అలా ఎంఐఎం పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చేసారు. తర్వాత కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. 2023 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ లో ఆయన ఉన్నా గానీ అజారుద్దీన్ గారి సీట్ ఇవ్వడం వల్ల అజారుద్దీన్ గారికి ఆయన మద్దతు తెలిపారు. బట్ ఎక్కడా కూడా అజారుద్దీన్ గారు తిరగకపోవడం వల్ల అజారుద్దీన్ గారు అయితే అసలు కనీసం ఓట్ బ్యాంకింగ్ కూడా సాధించలేదు. అంతా నవీన్ యాదవ్ గారు ఓట్ బ్యాంకింగ్ ఆయనకి పడింది. దానివల్ల ఇంకా అజారుద్దీన్ గారు ఓడిపోయారు. పక్కన పెట్టేస్తే 2023 దఫాలో కూడా మాగంటి గోపీనాథ్ గారు జనాల్లో బాగా తిరుగుతారు కాబట్టి ఆయనకి టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ తో మంచి పట్టు ఉంది. అలాగే ఆంధ్ర జనం ఎక్కువగా బీఆర్ఎస్ కి మగ్గు చూపించారు. ఎందుకంటే ఇది తెలంగాణ ప్రాంతం, మన ఆంధ్ర నుంచి వచ్చాం, ఓకే ఎందుకు వచ్చింది బీఆర్ఎస్ తో ఆయనకే వేసేద్దాం ఓటు అనేసి 3 దఫాలుగా అక్కడే గుద్దుతున్నారు. అలా బీఆర్ఎస్ ఇక్కడ బలంగా ఉన్న పార్టీ. మొత్తం హైదరాబాద్ అంతా కూడా బీఆర్ఎస్ వచ్చింది. అందులో మళ్ళీ మాగంటి గోపీనాథ్ గారు 2023లో 3వసారి ఎమ్మెల్యేగా అయితే విన్ అయ్యారు. తర్వాత ఆయన అకాల మరణం తర్వాత ఆయన సీట్ ఎవరికి ఇద్దాం అనుకుంటుంటే ఆ టైంలో ఆ సీట్ గురించి 2 వ్యక్తులు అయితే కొట్టుకున్నారు. అందులో ఒకరి పేరు మాగంటి గోపీనాథ్ గారు వైఫ్ అయిన సునీత గారు అండ్ రెండో ఆయన మాగంటి గోపీనాథ్ గారు అన్నయ్య. ఓకే, వీళ్ళకి ఫ్యామిలీ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే సునీతికి ఇస్తే నేను బీజేపీకి వెళ్ళిపోతానని ఆయనకి ఇస్తే నేను బీజేపీకి వెళ్ళిపోతానండి. మధ్యలో ఏదో వాగ్వాదాలు జరిగినాయి అనేసి ఇంటర్లింక్ టాక్ అయితే ఉంది. కానీ ఇక్కడ పక్కన పెట్టేస్తే ఎలక్షన్స్ ఇంకా ఒక 20 days 30 days ఉందనగా సీట్లు అయితే కేటాయించే టైంలో కాంగ్రెస్ సీట్ కేటాయించిన తర్వాతే బీజేపీ అయినా సరే బీఆర్ఎస్ అయినా సీట్ కేటాయిస్తాననేసి వాళ్ళు అలా ఆపు పెట్టి కూర్చున్నారు. కాంగ్రెస్ మొత్తం మీద ఒక 5 పేర్లు అయితే సజెస్ట్ చేసింది. అందులో 4 పేర్లు అయితే బయటకు వచ్చినాయి. అందులో అంజన్ యాదవ్ గారు ఒకళ్ళు, మళ్ళీ మన అజరుద్దీన్ గారు, నవీన్ యాదవ్ గారు, అలాగే ఇంకొక బొంతు రామ్మోహన్ గారు అని గతంలో మేయర్గా చేశారు. వీళ్ళు కాకుండా అన్అఫిషియల్ గా చాలా మంది అయితే వాళ్ళు కటౌట్లు అయితే పెట్టుకున్నారు. అందులో కంచెర్ల విజయలక్ష్మి గారి నుంచి ఈవిడ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నారు. నవీన్ యాదవ్ గారి కన్నా ఈవిడ కటౌట్లు ఎక్కువగా ఉంది అసలు. ఇలా వాళ్ళందరినీ పోటీదారుల నుంచి తప్పుకుని నవీన్ యాదవ్ గారికి సీటు ప్రకటించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి నవీన్ యాదవ్ గారికి ఉన్న మంచి రిలేషన్స్ తో నవీన్ యాదవ్ గారికి అయితే సీట్ కన్ఫర్మ్ చేశారు. సీట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత రోజే సునీతమ్మ గారిని సీట్ కన్ఫర్మ్ చేస్తున్నట్టు బీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పింది. తర్వాత ఒక 10-15 రోజుల తర్వాత చాలా మంది అరవింద్ రెడ్డి గారిని మీడియా ప్రెస్ మీట్ వెళ్ళి అడిగితే అప్పుడు అరవింద్ రెడ్డి గారు నాకు సంబంధం లేదు, బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు నాకు ఇంకా క్లారిటీ లేదు, అదంతా కూడా కిషన్ రెడ్డి గారు చూసుకుంటున్నారు కాబట్టి కిషన్ రెడ్డి గారిని అడగండి అన్నారు. కిషన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరు వెళ్ళి అడగరు. ఎందుకంటే ఆయన ఎవరినో కూడా దగ్గరికి రానివ్వరనేసి ఆయన దగ్గర ఎప్పుడు కూడా క్యాడర్ మెయింటైన్ చేయాలనేసి ఒక వినికిడి ఉంది. దాంట్లో లంకల్ దిలీప్ గారికి చివరి వరకు సస్పెన్స్ లో పెట్టి చివరిన లంకల్ దిలీప్ గారికి 3వ సీట్ ఆయన కేటాయించారు. ఇది ఇక్కడున్న ప్రత్యక్షత. అయితే ఇక్కడ జనాలు ఎవరికి ఓటేస్తారు అంటే ఎక్కువగా సినిమా రంగం అండ్ ఆంధ్ర వాళ్ళు అండ్ తెలంగాణ వాళ్ళు కూడా ఒక 20-30% ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎక్కువగా నవీన్ యాదవ్ గారికి మొగ్గు చూపుతున్నారు అనేసి చాలా వినికిడి.
నేను ఉంటున్న ఇల్లు గాంచి చాలా మందిని అడిగితే సునీతమ్మ గారు ఇక్కడ అసలు తిరగట్లేదు. సునీతమ్మ గారు ఎప్పుడు కేటీఆర్ వచ్చినప్పుడు లేకపోతే పెద్ద పెద్దలు వచ్చినప్పుడు తెచ్చి అక్కడ ఒక స్టేజ్ షోలో కనిపించి వెళ్ళిపోతుంది, కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రమే తిరుగుతున్నారు. అలాగే లంకన్ దిలీప్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కనీసం ఇప్పుడు వరకు స్టేజ్ షో కూడా పెట్టలేదు ఇక్కడ. నాకు తెలిసి ఈ ఏరియాలో కానీ శ్రీరంగంలో షేక్పేటలో కానీ అండ్ జూబిల్స్ రహమత్ నగర్ ఏ కాన్స్టిట్యున్సీ ఎర్రగడ్డ వరకు కూడా ఆయన ఏ స్టేజ్ షో కానీ పెట్టలే. ఆయన ఈ వేళ ఏదో పెడుతున్నారని విన్నాను. ఆయన కూడా చాలా తక్కువగా తిరుగుతున్నారు. నవీన్ యాదవ్ గారి విషయంలోకి వచ్చేటప్పటికి ఆయన ఫ్యామిలీ చాలా గట్టిగా తిరుగుతున్నారు, ఎక్కువ ఖర్చు పెడుతున్నారు కూడా. లాస్ట్ టైం ఈ జాతరలకి ఇట్లకి అమ్మవారి జాతరలకి దసరాకి ఇట్లకి కూడా ఎక్కువ ఫండ్ తీసి ఆయన ఫండ్ ఖర్చు పెడుతున్నారు. జనాల్లో కూడా ఎక్కువ వినికిడి ఏంటంటే నవీన్ యాదవ్ గారు ప్రతి గ్రూప్ లోను ఒక సెటిల్మెంట్ అయితే పెట్టుకున్నారు. నేను నగ్గితే మీ అందరికీ నేను ఏం భరోసా ఇవ్వాలో ఇస్తాను, ఖచ్చితంగా ఈ సీట్ నాకు కావాలి, ఈ టర్మ్ నేను నగ్గాలి అని ఆయన పెట్టుకున్నారంట. అలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఆయనకి ఎక్కువ సపోర్ట్ ఉంది. అంటే ఇప్పుడు నేను ఈ తమిళని పెట్టినట్టు చిరంజీవి గారితో సహా బ్రహ్మానందం గారు, ఇంకా చాలా మంది ఉన్నారు, రవిరాజ గారు అండ్ శివాజీ రాజీ గారు, సుమన్ గారు, వీళ్ళందరూ కూడా రవి యాదవ్ గారికి ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు అనేసి ఒక టాక్ నడుస్తుంది అన్అఫిషియల్ గా. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఓకే. ఈ విధంగా అయితే నవీన్ యాదవ్ గారికి సినిమా రంగం నుంచి అండ్ రాజకీయంగా జూబిల్స్ అనేది చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, ఎక్కువ సెలబ్రిటీలు ఉన్న కాన్స్టిట్యున్సీ. లైక్ ఇంకో జోక్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారి ఇల్లు జూబిలీస్ లోనే ఉంటుంది. కేసీఆర్ గారి ఇల్లు కూడా ఒకప్పుడు జూబిలీస్ లో ఉండేది. ఇప్పుడు కవిత గారి ఇల్లు నందినగర్ జూబిలీస్ లో ఉంటుంది. ఇప్పుడు పంజాబీస్ లో అనుకుంటే జూబిలీస్ బార్డర్. ఓకే, ఈ విధంగా పోల్చుకుంటే చాలా వరకు నవీన్ యాదవ్ గారికి అయితే పట్టు ఉందనేసి వినికిరండి. మాక్సిమం నవీన్ యాదవ్ గారే వస్తారనేసి ఎక్కువ టాక్ అయితే నడుస్తుంది. మరి ఇంకా సానుభూతి కోట్లు పడతాయా, లేకపోతే నవీన్ యాదవ్ గారి వైపు మొగ్గు చూపుతూ జనాలు ఈసారి నవీన్ యాదవ్ గారికి ఓటేస్తారా? రోడ్డు మరమ్మతుల పనులు అయితే గట్టిగా జరుగుతున్నాయండి. అవి ఇప్పుడు ఆఫ్ చేసి కూర్చున్నారు, ఎందుకంటే ఎలక్షన్ కమిషనర్ నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి. ఇప్పుడు మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాంట్రవర్సీస్ మాట్లాడారు కదా, ఇక్కడ కనుక నవీన్ యాదవ్ రాకపోతే ఏమీ జరగవు పనులు అని. ఆ విధంగా కూడా జనాలు భయపడవచ్చు. నవీన్ యాదవ్ గారికి ఎక్కువ ప్లస్ ఉందనేసి ఒక టాక్. ఇది కేకే సర్వే గారు చెప్పినా లేకపోతే ఇంకొకరు చెప్పినా ఇదైతే సత్యం. ఇక తర్వాత మరి 13వ తారీఖున చూడాలి నవీన్ యాదవ్ గారా సునీతమ్మ గారు. జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ యొక్క ఇది కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.